ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్లో క్లియర్గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్గా 5.3లో చంద్రశేఖరరావు గారు categoricalగా స్టేట్మెంట్ ఇచ్చిండు. He stated that the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956. బ్రిజేష్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీస్లోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. 2020లో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు, ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి. పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసిన కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది. యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం. 2016లో చంద్రబాబు నాయుడు ముందర నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి, వయసులో నీకంటే చిన్నోడు, అనుభవంలో నీకంటే చిన్నోడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష. అది కూడా చేయకుండా 2020లో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు 299 మాకు చాలు అని చెప్పి ఈరోజు గుదిబండ రాసి ఇచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష. ఈ విధంగా ప్రతి దగ్గర చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు శాశ్వతమైన మరణ శాసనం రాసిండు. ఇవన్నీ కూడా నేను కృష్ణానది జలాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా నీటి పంపకాలు జరుగుతాయి, నీటి పంపకాలకు ట్రిబ్యునల్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పంపకాలు జరిగిన నీళ్ళకి సిడబ్ల్యూసి ఏ విధంగా అనుమతులు ఇస్తుంది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సమస్య వస్తే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ విధంగా వివరించాలో వాటికి సంబంధించిన వివరాలంతా చెప్పిన అధ్యక్ష. ఇది మొదటి అంకం మాత్రమే. మహాభారతంలో 18 అంకాలు ఉన్నట్టు నీళ్ళకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించిన మొదటి అంకం మాత్రమే ఇదే అధ్యక్ష. అంటే నీళ్లు ఏ విధంగా పంపకాలు జరగాలనో, ఏ విధంగా అనుమతులు తెచ్చుకోవాలనో, ఏ విధంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలనో, ఏ విధంగా ఆ నిర్మించుకున్న ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మనం పంచుకున్న పంపకాలను అమలు చేయడమే వాళ్ళ బాధ్యత. నీటి పంపకాల బాధ్యత వాళ్ళది కాదు అధ్యక్ష. అదేవిధంగా సిడబ్ల్యూసి నువ్వు కట్టుకునే ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీటి కేటాయింపులు చేయదు సిడబ్ల్యూసి. నీకు అందుబాటులో ఉన్న నీళ్ళకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీళ్ళ కేటాయింపులు ఎవరు చేయాలంటే ట్రిబ్యునల్ చేయాలి అధ్యక్ష. ఇవాళ ట్రిబ్యునల్ 2004లో రెండవ ట్రిబ్యునల్ ఏదైతుందో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని 2004లో అపాయింట్ చేస్తే ఈరోజు 2026 వచ్చింది అధ్యక్ష. 21 సంవత్సరాలైనా ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళని ఇవ్వాలనో, ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలనో, ఏ రకంగా నీటి పంపకాలు జరగాలనో తేల్చలేదు అని అంటే 21 సంవత్సరాలు నడిచిన కేసులు రాబోయే 20 సంవత్సరాలు నడవదనే గ్యారెంటీ ఎవరని చెప్పగలరా అధ్యక్ష? ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని దానికి లింకు పెట్టి తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ 4.47 టీఎంసీల కెపాసిటీతోనే కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తరలించడాన్ని ఉన్నదాన్ని 13.37 టీఎంసీల నీళ్లు తరలించడానికి నీ 10 ఏళ్లలో నిర్వాహకం చేసి ఈరోజు చేసిన నిర్వాహకానికి నీకు ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైన మౌనంగా ఉండాలి కదా అధ్యక్ష. అట్లా ఉండకుండా ఉల్టా మమ్మల్నే సాంబశివరావు గారు చెప్తారు, చోర్ కోత్వాల్కు ఉల్టాడా, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అని నిన్న సాంబశివరావు గారు చెప్తుండే. ఇది ఒక అంకం అధ్యక్ష. ఇక రెండవ అంకానికి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ప్రధానమైన వివాదం అంతా ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతుల గురించే కదా అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నా అధ్యక్ష?
చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం సబ్జెక్ట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టు అరెస్ట్ మైగ్రేషన్ ఆఫ్ పాలమూరు ఈస్ టేకింగ్ అప్ ఆఫ్ పాలమూరు లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిక్వెస్టింగ్ రిగార్డింగ్. మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు పునాది పడ్డది, కాగితం పెట్టింది, ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు. మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఎక్కడో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారి పేరు పెట్టాలి అధ్యక్ష. దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, రాజశేఖర రెడ్డి గారి సంతకం ఇక్కడ ఉంది అధ్యక్ష, ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2009లో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష. వారి పేరును గుర్తు చేసుకోవాలి, రికార్డులో ఉండాలి అధ్యక్ష. ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లొచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష. ఆ తర్వాత డికే అర్ణ, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సినిమాటోగ్రఫీ, ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 16/8/2012. రిక్వెస్ట్ ఫర్ టేకింగ్ అప్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ survey regarding the Telangana Retired Engineers Forum represented the districts of Mahbubnagar, Rangareddy and Nalgonda contributes 68% of the catchment area to Krishna Basin, whereas only a quantity of 36.62 is being utilized in the area of the purpose of irrigation, and this area has got every right to utilize the water of Krishna as per the international water laws. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అర్ణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు, ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేఖ డికే అర్ణ గారు రాసింది అధ్యక్ష. డికే అర్ణ గారి లెటర్ మీద GOMS నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఫర్ 6.91 crores for detailed survey and preparation of detailed project report of Palamuru Rangareddy lift irrigation scheme accorded orders issued. ఉమ్మడి రాష్ట్రంలో 8/8/2013 నాడు GOMS నెంబర్ 72 ప్రకారం 10 lakh acres కి 70 TMC వాటర్ ని పర్ డే 2 TMC ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోను తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లలో, కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి
పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ జీవో అధికారికం అధ్యక్ష. ఈ జీవోను కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆయన చేసిన గొప్పతనం కూడా నేను చెప్తా అధ్యక్ష. మీరు అట్లాగే అనుకోని ఒకవేళ ఆయన చెప్పలేదు, ఆయన చేయలేదు అని నేను అనుకున్నారు అధ్యక్ష. ఇంకో లేఖ కూడా నేను ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. ఇప్పుడు జి ప్రసాద్ కుమార్, ఫార్మర్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, తెలంగాణ స్టేట్, డిసెంబర్ 2014 పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగతిన పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి గారు, ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష. గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖనే కాదు, ఈ లేఖకు తోడుగా ఆనాటి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లేఖ రాసింది అధ్యక్ష. 30/12/2014 నాడు డిపార్ట్మెంట్ కి ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ కార్డ్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్ హైదరాబాద్, సబ్జెక్ట్ CMO, ప్రపోజల్ టు కంప్లీట్ ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్, representation of G. Prasad Kumar, former Minister for Handloom and Textiles, received by Honorable Chief Minister అధ్యక్ష. మీరు ఇచ్చిన లేఖ మీద ఆనాడు మీ ఒత్తిడికి 2014 30 డిసెంబర్ నాడు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోయే ముందల మీ లేఖ వల్ల రంగారెడ్డి జిల్లాకు కూడా ఇవ్వాలని ఈ రోజు ఈ లేఖను కూడా నేను రికార్డులోకి అధికారికంగా తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష. ఇదంతా అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి, లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష. ఇది ఒక భాగం. ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు జీవో RT నెంబర్ 69 డేటెడ్ 1/8/2014 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్, అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష. జూన్ 2కు గవర్నమెంట్ అపాయింట్ అయితే 8 అంటే సరిగ్గా 2 నెలలు. డీటెయిల్ సర్వే అండ్ ప్రిపరేషన్ ఫర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా on nomination basis for amount of 5,71,22,488 administrative approval accorded so and so అధ్యక్ష. దాంట్లో ఏముంది? The agency shall complete the work within 3 months from the date of entrustment of the work. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు, సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష. దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ 3/9/2014 రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇందులో 14 మంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్, కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్, రిటైర్డ్ SC ట్రాన్స్కో. అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు ఆనాడు ప్రాజెక్టులు. క్లియర్గా ఆ రోజు ఇవన్నీ ఎందుకు వివరాలు చెప్తున్నా అంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు మనల్ని తప్పుదోవ పట్టించి నిధుల దోపిడీకి పాల్పడ్డాడో, నీళ్ళలో మనకు అన్యాయం చేసిండో చెప్పడానికి వివరాలని కూడా చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రిపోర్టు వీళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్టు మీద రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఫ్లడ్ డేస్ ఈజ్ ఫౌండ్ దట్ ద ఫ్లడ్ డిశ్చార్జ్ ఓవర్ above 1 lakh cusecs is for 25 to 28 days only. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అకార్డింగ్లీ ESC prepared the preliminary proposals with 3-stage lifting to pump 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of 318.5 meters to 675 at Lakshmi Devipalli proposed new reservoir.
జూరాలలో నీళ్ళు ఎత్తితే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్ల లక్ష్మీదేవిపల్లి, మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ల అధ్యక్ష, అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1 లక్ష క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 టీఎంసీలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు, 2.8 టీఎంసీ నీళ్ళని ఎత్తండి, ఇక్కడి నుంచే ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఎన్ని రోజులు వరద జలాలు ఉంటాయో ఆ వరద జలాలకు సంబంధించి కూడా ఎంత ఎత్తుకోవాలో కూడా వాళ్ళు క్లియర్గా కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 టీఎంసీలు వస్తాయి, 70 టీఎంసీలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇయ్యడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష. ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదట ప్రాజెక్టును నిర్మిస్తే 22 పంపులు 3 లిఫ్టులు అధ్యక్ష. 22 పంపులు 3 లిఫ్టులకు 14 పంపులు ఫస్ట్ స్టేజ్లో, 4 పంపులు రెండవ స్టేజ్లో, 4 పంపులు మూడవ స్టేజ్లో, 22 పంపులు. దీని ధర 5,185.82 కోట్ల రూపాయలు అధ్యక్ష. దీని ప్రకారము సివిల్ వర్క్స్కి 18,446 కోట్ల అధ్యక్ష. టోటల్గా ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి 32,200 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇందులో రిజర్వాయర్లు ఎన్ని నీళ్లు ఎత్తినవని కాదు అధ్యక్ష, ఎన్ని నీళ్లు ఒడిసి పట్టుకున్నాం అనే దాంట్లోనే ఉంది అధ్యక్ష. విషయం అంతా ఎన్ని నీళ్లు ఎత్తుతున్నాం అనే దాంట్లో లేదు. ఎత్తుకొని ఏడబోసుకుంటావు అధ్యక్ష. ఎత్తి పోసి ఒడిసి పట్టుకుంటేనే దాంట్లో వ్యవహారం ఉంది అధ్యక్ష. 32,500 కోట్లతోని కట్టే జూరాల దగ్గర 70 టీఎంసీల నీళ్ళు ఎత్తుతే 121.36 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అధ్యక్ష. దీనికి 121 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది అధ్యక్ష. 70 టీఎంసీలు ఎత్తి 121 టీఎంసీలు స్టోరేజ్ చేసి 22 పంపులు 3 లిఫ్టులతోని 32,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ అయింది. సాంకేతిక నిపుణులు అనుమతి ఇచ్చారు, సాంకేతిక నిపుణులు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు, శాంక్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ శాంక్షన్ ఇంజనీర్లు అందరూ అయిపోయి అన్ని లెవెల్స్లో వెట్టింగ్ అయిపోయి జీవో ఇయ్యమన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు చిన్న క్వేరీ రాసి మళ్ళీ వెనక్కి తిప్పిండ్రు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. దానికి కూడా వస్తా. ఎప్పుడైతే ఇది వచ్చిందో దర్బారు నడుస్తున్నది, రాజుగారు విన్నాడు, ఎవడా చెప్పింది జూరాల్లో ఆడ 11.94 టీఎంసీ ఉంది, అసూట పోతే పెద్దది శ్రీశైలం కడుకొని నడువు రాడుకన్నాడు. ఈడ ఎత్తుతేనేమో 318 మీటర్స్ ఎత్తు నుంచి ఎత్తుతుంది అధ్యక్ష. జూరాలకు షిఫ్ట్ చేయంగానే మనం పైకి వస్తే ఎత్తుడు తక్కువ ఉంటే కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. పంపుల లిఫ్టులు తక్కువ ఉంటే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా. ఇదేమైంది, ఇది అట్లా